డయేరియా నియంత్రణకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. డయేరియా బాధిత ప్రాంతాల్లో వాస్తవ విషయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా సందర్శించారు. డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతూ మరణించిన మండల సురేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, కిమ్స్, జెమ్స్ హాస్పిటల్లో సుమారు 102 కేసులు ఉన్నాయి. డయేరియా బాధిత ప్రాంతాల్లో వాటర్ సమస్య ఉందంటే వాటర్ శాంపిల్స్ తీసి పూర్తి స్థాయిలో నీటిని పరీక్ష చేయించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు, చర్యలు అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్మనుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా దీని మీద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలో చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణిగా అయ్యింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్నీ కూడా క్రిటికల్గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఏదో ఇమీడియట్గా ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుంది అన్నానికి అదొక ఉదాహరణ. కేవలం ఎవరికైతే డయేరియా ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎవరైతే అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వకుంటున్నాం. అన్ని టెస్టులు కూడా వాళ్ళకి చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకుంటే ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.